యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే బిగినింగ్ లో బిగిన్ అయింది వాక్యం అంట. వాక్యము అంటే సౌండ్, మాట. మాట ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అయిద్దా? అవదు. ఎవరో ఉండాలి, పలకాలి. అది దేవుని మాట, దేవుని వాక్యం. దేవుడు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకి ఒక రూపం ఇస్తే అది సౌండ్ రూపంలో, మాట రూపంలో బయటకు వచ్చింది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అన్న మాట రాంగ్ ట్రాన్స్లేషన్. సరైన ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇది దేవుని గురించి చెప్పట్లేదు, వాక్యం గురించే చెప్తున్నారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము డివైన్ అయి ఉండెను అని అర్థం. వాక్యము దైవ వాక్యముగా ఉండెను, అది సరైన ట్రాన్స్లేషన్. ఏంటి? వాక్యము దైవ వాక్యముగా ఉండెను, దేవుని సంబంధమైన మాటగా ఉండెను. ఇప్పుడు మనుషులు మాట్లాడవేరు, దేవుని మాట వేరు. ప్రధానమంత్రి మాట్లాడితే మాట వేరు, మనం మాట్లాడితే మాట వేరు. సో ఈ మాట దేవుని సంబంధమైన మాట, అంటే దేవుడు పలికిన మాట అని ఆ మూడో లేని అర్థం అనమాట. ఇప్పుడు సరిగ్గా చదువుదాం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దైవ సంబంధమైనదై ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది పక్కన. ఆ వాక్యానికి శరీరం ఇచ్చి మనకు పంపాడు. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడు యేసుక్రీస్తులా కాదు, దేవుని మాట యేసుక్రీస్తులాగా వచ్చెను. దేవుని మాటకి కాదు, దేవుడు దేనికైనా శరీరం ఇచ్చి నరులుగా సృష్టిస్తాడు. ఇక్కడ దేవుని మాటకి ఇచ్చాడు. మొదటి ఆదాంని ఎలా సృష్టించాడు? మట్టిని తీసుకొని సృష్టించాడు. రెండో ఆదాంని ఎలా సృష్టించాడు? మాటతో సృష్టించాడు. మొదటి ఆదాము అంటే భూ సంబంధమైన మెటీరియల్ తీసుకున్నాడు. యేసు ప్రభు వారిని ఏ మెటీరియల్ తీసుకున్నాడు? భూ సంబంధమైన మెటీరియల్ తీసుకోవాలా? ఏ మెటీరియల్ తీసుకున్నాడు? ఆత్మ సంబంధమైన మెటీరియల్ తీసుకున్నాడు, దైవ వాక్కును తీసుకున్నాడు. సో దైవ వాక్కుకి శరీరం ఇచ్చి పంపాడు. ఈ విధంగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ వాక్యము దేవుడే ఉంది కదండి అంటే యేసు ప్రభు దేవుడే కదా అనకూడదు. అలా అది మనం క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్